వెనిజులాకి సపోర్ట్ చేసే దేశాలు లేవండి రైట్ నౌ? ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొత్తం అంశంలో కొన్నేమో అమెరికా చేసినటువంటి విధానాన్ని లేదా అనుసరించిన విధానాన్ని క్రిటిసైజ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి, కొన్ని న్యూట్రల్గా ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, కొన్నేమో అమెరికాని సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్కి మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు వెనిజులా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, మన ఆడియన్స్ కోసం కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్దాం. వెనిజులా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది మేడం. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. వెనిజులాకి బార్డర్గా ఉన్న కంట్రీ ఏంటి? కొలంబియా ఇప్పుడు వెనిజులా అటాక్ని క్రిటిసైజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. గోడ మీద పిల్లిలా ఉంది. ఎస్, ఎందుకంటే ఈ రోజు వెనిజులా జరిగింది, రేపు కొలంబియాకి జరగదని గ్యారంటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో అమెరికాతోని, నికోలస్ మదురోకి అండ్ వెనిజులా పక్కన ఉన్నటువంటి బ్రెజిల్కి మంచి రిలేషన్స్ లేవు. దానివల్ల ఇప్పుడు బ్రెజిల్ ఓపెన్గా దీన్ని కండెమ్ చేయట్లేదు. రైట్. బట్ చిలీ కండెమ్ చేసింది. చిలీ పక్కనే ఉంటుంది, చిలీ ఇట్లా చేయకూడదు అని కండెమ్ చేసింది. వెరాస్ అర్జెంటీనా మళ్ళీ అమెరికాకి సపోర్ట్ చేసింది. సో ఇలా డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి వైఖరి తీసుకుంది సౌత్ అమెరికాలో ఉన్న కంట్రీస్. రైట్. ఇక యూరోపియన్ యూనియన్ ఖచ్చితంగా మీరు ఇలా చేయకుండా ఉండాల్సిందని అమెరికాని కొద్దిగా మైల్డ్గా క్రిటిసైజ్ చేసింది. రష్యా, చైనా ఓపెన్గానే సపోర్ట్ చేసినాయి వెనిజులాకి. రైట్. బట్ స్టిల్ ఇంకా ఇండియా ఆఫీసర్ స్టాండ్ అనేది రాలేదు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైం.